పేరు సార్? నా పేరు నాగరాజు, సెల్లింగంపల్లి అసెంబ్లీ పర్సన్ బహుజన్ సమాజ్ పార్టీలో. నిజంగా మీకు చూసి చాలా సంతోషం. ఎందుకంటే కనీసం ఈ టీవీ ఛానల్ ద్వారా అయినా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం. మీ టీవీ ఛానల్కి ధన్యవాదాలు చెప్పాలా. ఎన్నోసారి మేము తీసి మీడియాలో వేసినా కానీ, తర్వాత వాళ్ళు ఏ జిహెచ్ఎంసీకి పంపించినా కానీ ఎవరు చూపించుకోవాలి. కానీ ఇక్కడ నిజంగా చెప్పినట్టుగా తమ్ముడు చాలాసారి పడిపోయారు. ఇది ఎంత రద్దీగా అయిపోయింది అయినా కానీ ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు. లాస్ట్ టైం ఒకటి పడిపోతే చీకట్లో, ఈ లైట్లు కూడా రావు ఆ టైంలో, చీకట్లో పడిపోతే ఎవరు పట్టించుకుంటలేరు. తర్వాత వాటికి లేపించి నేనే 100 డయల్ చేసి హాస్పిటల్ పంపించినాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తెలంగాణ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, ఇప్పుడు నేను ఎవరికి విమర్శను కానీ గల్లీలో చెత్త కూడా అట్లనే ఉంటుంది, కచ్చరకుండీలాగా అయిపోయి. మీ ఛానల్ ద్వారానే మేము చెప్తున్నామంటే ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది మీరు ఇప్పుడు చూసినట్టయితే. కానీ దీనికి పట్టించుకోకుండా వాళ్ళ ఎక్కడెక్కడో వాళ్ళు ఏ భూమి ఒక సంవత్సరం నుంచి అంటున్నారు సార్. సో మీరు కూడా సోషల్ వర్క్లో ఉన్నారంటున్నారు. సో ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదా? వచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి పోయింది, ఇది కార్పొరేటర్ దృష్టికి పోయింది. ఎమ్మెల్యే కూడా చెప్పినాము, లెటర్లు కూడా ఇచ్చినాం. మేము ఇచ్చిన లెటర్ తీసుకొని పక్కన చేద్దాం అంటున్నారు. ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి గల్లీలో బస్తీలో ఇప్పుడు రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు రోడ్ వేసి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది ముంగట, బస్తీలో రానియరని పర్జెంట్ రోడ్ వేస్తున్నారు. గల్లీ బస్తీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రోడ్కి అయితే అసలు ఇప్పటివరకు ఇది లేదు. మేము ఎన్నోసారి నేనే లారీ నుంచి తెచ్చి ఆ టిప్పర్ నుంచి మట్టి వేయించిన, ఎందుకంటే మేము తిరుగుతాం కాబట్టి. మేము సొంతం వేయించినాము, 2 ట్రాక్టర్ వేయించిన. ఈ పరిస్థితి ఉంది. మీరు వచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు. టీవీ ఛానల్ ద్వారా మీరు కనీసం అక్కడైనా మీరు తీసుకొని పోతారని మేము మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.